ఫ్యాక్ట్ నెంబర్ 1, క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూజ్. ఇది మీరు లేకనా ఆల్మోస్ట్ చాలా లేకనా ప్లాస్టిక్ బాటిల్ మీద ఆల్మోస్ట్ అన్ని బాటిల్ మీద రాసి ఉంటుంది. అసలు దీనికి మీనింగ్ ఎందుకు, అసలు ఎందుకు రాస్తారు ఇది క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూజ్ అని? ఎందుకంటే ప్రతి ఒక్క బాటిల్ లేకనా మ్యాక్సిమం 1 టైం యూస్ కొరకు మాత్రం తయారైంది, 1 టైం యూస్ కొరకు. ఈ ఫ్యాక్ట్ని మంచిగా నుండి, ఎందుకంటే మనం చాలామంది తెలివైన వాళ్ళం, నేను కూడా చాలా టైం ఇది చేసిన. ఏం చేస్తున్నంటే మనం నార్మల్ నీళ్ళ బాటిల్ కొంటాం, నీళ్ళు తాగేసిన తర్వాత ఇంటికి పట్టుకొస్తాం, దాంట్లో నీళ్ళు నింపి మనం ఫ్రిడ్జ్లో పెట్టి అదే బాటిల్ని మనం చాలా టైం యూజ్ చేస్తుంటాం. సో మీరు కూడా ఇది చేస్తుంటే ఒక్కసారి దీనివల్ల మనకేం ప్రాబ్లం అవుతున్నాయి. ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి తయారైన బాటిల్ ఏదన్నా బాటిల్ లేకన్నా 1 టైం యూస్ కొరకు మాత్రం అది తయారైంది, తర్వాత దాన్ని సెకండ్ టైం యూజ్ చేయొద్దు. రీజన్ ఎందుకంటే ఒకసారి మనం బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి నీళ్ళు తాగేసిన తర్వాత ఆ బాటిల్ లోపట్ల గనక ఎయిర్ వెళ్ళి దాంతోపాటు సన్లైట్ హీట్ ఉంటే కదా, సన్ అంటే సూర్యుని కిరణాలు కనుక దానికి తగిలిన అనుకోండి, దాని లోపట్ల కొన్ని మైక్రో బ్యాక్టీరియాస్ తయారైపోతాయి. అది ప్లాస్టిక్ నుంచి తయారైన కొన్ని మైక్రో బ్యాక్టీరియాస్. ఎందుకంటే ఆ నీళ్ళ లోపట్ల లేకన్నా కొంచెం ఆక్సిజన్ ఉంటాయిగా, మనం తాగే నీళ్ళు డైరెక్ట్ లేక, ఎందుకంటే మీరు నార్మల్ నీళ్ళు పెట్టుండి అది కొన్ని రోజులు లేకన్నా దానికి నీళ్ళకి పురుగులు పడతాయి, ఖరాబ్ అయిపోతాయి. బట్ బాటిల్లకు అట్లా కాదు, ఎందుకంటే అవిట్లో కొన్ని లేకన్నా ఆక్సిజన్ కొన్ని కెమికల్స్ కలుపుతారుగా, ఆ కెమికల్స్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లాస్టిక్ ఇంకా కెమికల్స్ కలిపి కొన్ని న్యూ బ్యాక్టీరియాస్ని తయారిస్తుంది. ఆ న్యూ బ్యాక్టీరియాస్ మన కడుపు లోపల వెళ్ళింది అనుకోండి, మనకు ఇన్స్టంట్ ఏమీ కాదు, అప్పటిదప్పుడు మనకి ఏమీ కాదు. బట్ అదే మీరు సేమ్ ప్రాసెస్ని ప్రతిసారి బాటిల్ కానీ ఇంటికాడ పెట్టుకుంటా 1 మంత్ మీరు యూజ్ చేస్తారు, అట్లా చేసిండ్రు అనుకోండి, దగ్గర 5 నుంచి 10 ఇయర్స్ తర్వాత అప్పుడేం అర్థం కాదు, మీకు ఫిజికలీ బాడీలో కొన్ని చేంజెస్ కనబడితే దాంతోపాటు మన హార్మోన్స్ కూడా చేంజ్ అయిపోతాయి. హార్మోన్స్ నాట్ లైక్ వ్యాధులు అయితే వస్తాయి ఖచ్చితంగా, దాంతోపాటు మన హార్మోన్స్ కూడా చాలా శాతం చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు చాలామంది మీరు చూడండి, అబ్బాయిలు కూడా చాలా డిఫరెంట్గా లేకనాలు ఉంటున్నారు, అమ్మాయిలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నారు. ఎందుకంటే హార్మోన్స్లలో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇది కూడా అందులో నుంచి ఒక రీజన్. అప్పటిదప్పుడు మనకి ఏమనిపోయేది, బట్ ఒక 10 ఇయర్స్ తర్వాత ఇదే లేకనా హార్మోన్ చేంజింగ్ వడ్డీతో పాటు మనకు పెరిగేస్తాయి. ఎందుకంటే మనం 10 ఇయర్స్ దాన్ని యూజ్ చేసినాంగా, సో 10 ఇయర్ది వడ్డీతో పాటు మనకు కలిపి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఏదన్నా బాటిల్ని 1 టైం యూజ్ తర్వాత వారేళ్ళి దాన్ని యూజ్ అసలే చేయకుండా, నార్మల్ మనం కొనే 20 రూపాయల బాటిల్ ఉంటాయి నీళ్ళ బాటిల్, దాన్ని మాత్రం యూజ్ చేయకుండా. ఫ్యాక్ట్ నెంబర్ 2, 18th సెంచరీలో ఇమైట్ కువైట్ అనే ఒక సైకాలజిస్ట్ అయిన ఈయన దగ్గర లేకనా చాలామంది హార్ట్ పేషెంట్, దాంతోపాటు క్యాన్సర్ పేషెంట్, దాంతోపాటు ప్రపంచంలో ఏ వ్యాధి ఉన్నా వీళ్ళ దగ్గర చాలామంది వెళ్తుంటుండే. సో ఈయన ఏం చేస్తుండే, ఈయన ఒక నార్మల్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తుండే, నార్మల్ కొన్ని మందులు ఇస్తుండే. నార్మల్ మందులు ప్రతి ఒక్క వ్యాధికి ఆల్మోస్ట్ సిమిలర్ మందులు ఉంటుండే ఆయన దగ్గర. నార్మల్ మందు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తుండే, అందరు పేషెంట్ని కూర్చుండబెట్టి ఇది 1 మంత్ కొరకు చేస్తుండే. మీరు కూడా ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది. నేను కూడా ట్రై చేసిన, చాలా యూజ్ అయింది కాబట్టి చెప్తున్నా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి. ఏం చేస్తుండే, అందరిట్లో కూర్చోబెట్టి అందరినీ కళ్ళు మూయి అంటుండే. కళ్ళు మూసిన తర్వాత 1 అవర్ కొరకు ఒక వర్డ్ రిపీటెడ్లీ అని అంటుండే. 1 అవర్ కొరకు ఏం ఆలోచించకుండా ఇదే వర్డ్ని రిపీట్ చేయంటుండే. ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. సింపుల్, ఎవ్రీడే ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఎవ్రీడే ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఇదే వర్డ్ని డైలీ రిపీట్ చేయని అంటుండే. ఎందుకంటే ఇది రిపీట్ చేయడం వల్ల వీళ్ళది అక్యురసీ చెప్తుండే. ఈయన దగ్గర వచ్చిన పేషెంట్, క్యాన్సర్ పేషెంట్, 18th సెంచరీలో లేకన్నా క్యాన్సర్కి మందు లేకుండే, వ్యాక్సిన్ లేకుండే. బట్ ఆ టైంలో కూడా ఈయన క్యాన్సర్ పేషెంట్ని మంచిగా చేసిండు. ఈయన అక్యురసీ దగ్గర 94%, అంటే ఈయన దగ్గర వచ్చిన 100 నుంచి 94% మంది పేషెంట్ మంచిగా అవుతుండే. ఇది ఒక థెరపీ తోటి. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మీరు ఇది ఈ వర్డ్ అయితే వినే ఉంటారు, మేనిఫెస్టేషన్ ఈ వర్డ్ అయితే వినే ఉంటారు. ఏదైనా వర్డ్ కనుక మనం రిపీట్ చేస్తూ వెళ్ళాం అనుకోండి, అది మన బ్రెయిన్ లోపట్ల ఫిట్ అయిపోతుంది. ఒక్కసారి ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక వర్డ్ మన బ్రెయిన్ లోపట్ల ఫిట్ అయింది అనుకోండి, అది జరుగుతుంది కంపల్సరీ. దీన్ని కూడా మీరు నోటీస్ చేయండి, మీతో కూడా జరుగుతుందేమో. మీరు లాస్ట్ 30 డేస్ నుంచి, లాస్ట్ 30 రోజుల నుంచి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి? మీరు హెల్దీ ఉన్నారని ఆలోచిస్తున్నారా, లేకపోతే మీరు అన్హెల్దీ ఉన్నారని ఆలోచిస్తున్నారా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు రిచ్ ఉన్నారని ఆలోచిస్తున్నారా, లేకపోతే మీ డైలీ లేకంటే మీ లైఫ్ లేకన్నా చాలా కఠినంగా ఉన్నది ఆలోచిస్తున్నారా, లేకపోతే చాలా హ్యాపీగా ఉన్నదని ఆలోచిస్తున్నారా? నోటీస్ చేయండి, మీరు 30 రోజులు ఏం ఆలోచించింది ఇవాళ మీ ప్రెజెంట్ లేకన్నా మీ సిచ్యువేషన్ అదే ఉంటుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రెయిన్. కాబట్టి సింపుల్, ఇది మీరు కూడా చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఒక 20 డేస్ కొరకు ట్రై చేయండి. సింపుల్ 20 నుంచి 21 డేస్ కొరకు 10 నిమిషాలు అయితే అవసరం, అంటే 1 అవర్ అయితే అవసరం లేదు. 10 నిమిషాల కొరకు కళ్ళు మూయండి. మీకు ఏం చేసేట్టున్నది మీరు ఒకటే ఆలోచించండి, నేను హ్యాపీగా ఉన్నా. డైలీ 30 రోజుల కొరకు చేయండి. తర్వాత మీరు 31 రోజు మీరే రిజల్ట్ చూడండి ఏ విధంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం లేకన్నా నార్మల్ అరటిపండు తిన్న తర్వాత, నార్మల్ అరటిపండు తొక్క ఉంటాయి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఏదైనా ఫ్రూట్ తోటి దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. నార్మల్ అరటిపండు తిన్న
తర్వాత దాన్ని తొక్కని మనం డస్ట్బిన్లో వారేస్తాం. మన ఇంటికాడ డస్ట్బిన్ ఉంటాయి కదా, డస్ట్బిన్లో వారేసిన తర్వాత పొద్దుగా లేకన్నా మన చెత్త బండి వస్తుంది. చెత్త బండి దాన్ని తీసుకువెళ్ళి ల్యాండ్ ఫిల్లో వారేస్తుంది. ల్యాండ్ ఫిల్ అంటే మొత్తం చెత్త ఒక జాగాలో జమ చేస్తారు, ప్రతి ఒక్క సిటీలో ఉంటుంది కంపల్సరీ, ఆడవి వారేస్తుంది. తర్వాత లేకనా చెత్త మొత్తం అంటే అరటి తొక్క లేకనా ఆ ల్యాండ్ ఫిల్లో డీకంపోజ్ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అందరికి గుర్తే. బట్ మీకు గుర్తా, ఒక నార్మల్ అరటి పండు తొక్కని మనం నార్మల్ ఎటన్నా మనం ల్యాండ్ ఫిల్లో కాకుండా నార్మల్ భూమి మీద వారేసినాం అనుకోండి, ఆ అరటి తొక్క లేకనా డీకంపోజ్ కావాలంటే దగ్గర 1 నుంచి 2 వీక్స్ టైం పడుతుంది. 2 వారాలు మ్యాక్సిమం, 2 వారాల లోపల లేకనా ఆ అరటి తొక్క లేకనా మొత్తం భూమి లోపల డీకంపోజ్ అయిపోతాయి, మొత్తం 100% డీకంపోజ్ అయిపోతాయి. బట్ అదే ల్యాండ్ ఫీల్డ్లో వెళ్ళే అరటి తొక్క, ఓన్లీ అరటి తొక్క లేకనా మనం ల్యాండ్ ఫీల్డ్లో వారేస్తాంగా, ఆ ల్యాండ్ ఫీల్డ్లో ఈ 2 వీక్లో లేకనా డీకంపోజ్ అయ్యే తొక్క లేకనా దగ్గర 8 నుంచి 9 నెలల టైం పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా వెళ్ళి ల్యాండ్ ఫీల్డ్ చూడాలి, దాని లేకనా పర్వతం పెరుగుతూనే ఉంటుంది, పర్వతాల తీరు ఉంటుంది ల్యాండ్ ఫీల్డ్. ఎందుకంటే చెత్త వారేసిన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది దాని పర్వతం, కానీ తగ్గది. అసలు ఎప్పుడైనా ఆలోచించాలి, ఎందుకంటే డీకంపోజ్ అయ్యి చాలా వస్తువులు ఉంటాయి, బట్ అవి ఎందుకు తొందరగా డీకంపోజ్గా పెరుగుతూనే ఉంటాయి, ఎందుకు వాసన వస్తూ ఉంటుంది? రీజన్ ఎందుకంటే ల్యాండ్ ఫిల్లో లేకన్నా సింపుల్ చెత్త మొత్తం జమ అయ్యి అక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తగ్గిపోతాయి, మిథైల్ గ్యాస్ లెవెల్ పెరిగిపోతాయి. మిథైల్ గ్యాస్ వల్ల లేకన్నా ఏదైనా వస్తువు తొందరగా డీకంపోజ్ కాదు. సో ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం ఏదైనా నార్మల్ లైట్ కింద చేతి పెట్టుండి మీ చేతుకు లేకన్నా కింద మీ ప్రతిబింబం కనిపెడుతుంది, ప్రతిబింబం కదా, షాడో కనబడుతుంది. షాడో కనబడుతుంది, ప్రతి ఒక్క లైట్ కింద షాడో కనబడుతుంది. బట్ మీరు ఎప్పుడైనా నోటీస్ చేసినా, హాస్పిటల్లో లేకన్నా యూజ్ చేసే లైట్ ఉంటుంది చూసుకోవచ్చు, ఆపరేషన్ థియేటర్లో యూజ్ చేసే లైట్కి లేకన్నా షాడో పడది. ప్రపంచంలో అందరికంటే క్రిటికల్ పని అని అందరికంటే టఫెస్ట్ పని లేకన్నా ఆపరేషన్ చేయడం. ఎందుకంటే ఏదైనా మంచిది బ్రెయిన్ సర్జరీ కానీ హార్ట్ సర్జరీ కానీ జరుగుతుంది అనుకోండి, ఆపరేషన్ చేస్తున్నాడు డాక్టర్, ఆంది లేకన్నా సింపుల్ లైట్ తోటి అతను చేతి కనుక షాడో కనుక కింద పడ్డది అనుకోండి, ఏదైనా ఒక చిన్న నరం కూడా అటు ఇటు కట్ అయిపోతే మనిషి మొత్తం ప్రాణమే పోతుంది. ఇంత రిస్క్ ఉంటాయి. కాబట్టి డాక్టర్స్ కొరకు లేకన్నా ఆపరేషన్ థియేటర్లో తయారు చేసే లైట్స్ ఉంటాయి, అవి సపరేట్ తయారు చేస్తారు. అవి లైట్ కానీ ఒకటి ఇట్లా అపోజిట్గా లైట్స్ ఉంటాయి, అంటే మొత్తం మిగతా లైట్ ఇట్లా కింద పడతాయిగా, అంటే ఇట్లా పడతాయి లైట్ అవి ఈ విధంగా, బట్ అవి ఈ విధంగా లైట్స్ పడతాయి. కాబట్టి ఆ లైట్స్కి షాడో రాదు, ఎందుకంటే అవి ఆపరేషన్ థియేటర్ కొరకు స్పెషల్ యూజ్ చేస్తారు. ఆ లైట్కి లేకన్నా షాడో రాదు, బ్రైట్నెస్ చాలా ఉంటాయి కానీ అవిటికి షాడో పడాయి. సో ఐ థింక్ మీకు ఫ్యాక్ట్స్ నచ్చినేమో. ఫ్యాక్ట్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో ఈ వీడియోలు ఇంతే. సో నెక్స్ట్ టైం కలుస్తా అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో. సో బాయ్.